బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఒకడే ఒక్కడు అంటోడు తిరిగే లేని పనోడు, వంట చేస్తే ఈ పనోడు తిరిగే ఉండదు ఏనాడు. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే. హలో ఓసిరికే ఏంటి నీ కొడుకు ఉద్యోగం ఏం చేద్దా? దాన్నే ఉంది, పెద్ద పెద్దోళ్ళు మన చేతిలో ఉన్నారు. ఏంటి ఏం లేదురా, ఉద్యోగం ఏం చేస్తావా? పెంచడానికి ఇదేమన్నా కూరలో కరివేపాకు అనుకుంటున్నావా? ఉద్యోగం తలకాయ నాకు తెలుసు, అప్పటి జ్ఞానం ఉంది కాబట్టి చెప్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు? బోసు డీకే అని నాకు స్నేహితుడు. బోసి డీకేనా? ఆడి పేరు డీకే బోసురా. ఓహో, మేమంతా ప్రేమగా బోసి డీకే అని పిలుస్తాం అనమాట. ఆడికి కొడుకున్నాడు, ఆడు నీలాగే తలమాసినాడు. ఆడికి ఉద్యోగం వేయమని అడుగుతున్నాడు, అలాగే వేస్తా అని చెప్పి. బాగా చెప్పావు. ముందున్న దానికి మొగుడు లేడు కానీ వెనుకున్న దానికి ఎంతమంది పిల్లలు అని అడిగాడంట నీలాంటి ఒకడు. ఎందుకురా నాకే ఉద్యోగం లేదు, ఎవడికో ఉద్యోగం ఇప్పుడు ఏంటి? ఆడెవడికో ఉద్యోగం వేస్తాను, నువ్వేడుతావు. బాబాయ్ చెప్తున్నాను విను, ఒకారులో ఒకే కత్తి ఉండాలి, రెండు కత్తులు ఉండకూడదు. ఈ హోటల్లో ఉంటే ఒకే పనోడు ఉండాలి, ఇద్దరు పనోళ్ళు ఉండకూడదు, ఉండి తీరకూడదు. నీ నెత్తి పైగాడి కావాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగం రా. నీలా వంట పని కాదు అది. సర్లే ఏదో దాన్నే ఉంది. సత్యం నాదేలా మనకి తెలుసు కదా, ఆయనతో చెప్పా ఉద్యోగం ఏం చేద్దామని నా ఉద్దేశం. సత్యం నాదెల్లా గూగుల్ కదా? నీ తలకాయ మైక్రోసాఫ్ట్ CEO. ఓహో, ఆయనకి తెలిసేంటి? తెలియదురా, మన చేతి వంట తిన్న వాళ్ళు వాళ్ళంతా. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను, ఇన్ని ఎపిసోడ్ల నుంచి నిన్ను గమనిస్తున్నాను కదా, నా చేతి వంట తిన్నారు నా చేతి వంట తిన్నారని. నీ చేతి వంట తిన్నోడు ఈ భూమండలంలో ఎక్కడ ఉంటాడా? ఉన్నాడు కదా. రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా నువ్వే. బాబాయ్ ఆకలేసి రాగానే గిన్నెలు అన్ని చూశాను, ఏమీ లేవు, మొత్తం ఊడ్చి అవతల పడేసావు. ఎంతకేమన్నా వండుతున్నావా లేదా? ఇప్పుడు ఏం వండుకుంటే ఎట్లారా? ఏమండుతున్నావు? మనం బాగా వండాలి, అందరికి తినిపించాలి, మనం కూడా తినాలి, అదే మన పాలసీ. ఏం వండుతున్నావు? ఈవేళ వేటపాలెం జీడిపప్పు కూర. అంటే ఇది వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్ రాది మరి వేట అంటున్నావు? అవునా, అమెరికాలో కూడా హన్స్విల్ అని ఒక ఊరు ఉంది. హన్స్విల్ అంటే అర్థమైంది ఏటపాలెమేగా. ఓ బాబాయ్, నువ్వు తెలుగు మాట్లాడటమే గగనం అర్థం చేసుకోవడానికి, ఏది ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? మాట్లాడేదా, మనకు వస్తున్నా అనర్గళంగా మాట్లాడేస్తావు. అవకాశం రావాలి కానీ ఆడెవడో ట్రంపా, ఆడితో కూడా మాట్లాడతాం. మాట్లాడతాం ఇంగ్లీష్ లో. యు స్పీకింగ్ ట్రంప్ ఇన్ ఇంగ్లీష్. అబ్బా, ఇంక ఇంగ్లీష్ మాట్లాడక అర్థం కావట్లేదు బాబాయ్, నీకు దండం పెడతాను బాబాయ్. ఆడికి కూడా అర్థం కాదు. ఇలాంటి కుళ్ళు చేపలే బాబాయ్, ఒంట్లో ఏం బాగోట్లేదు. ఏటపాలెం జీడిపప్పు కూర తింటే నీకు తగ్గిపోతారు రోగాలు. అంతేనంటావా? సరే, ఏమేం కావాలో చెప్పు. జీడిపప్పుకి ముందుగా జీడిపప్పు. అబ్బా, జీడిపప్పుతో కూర చేస్తూ జీడిపప్పు ఉండకపోతే ఏముంటది? గన్నేరు పప్పు ఉంటదా? అది తింటే చస్తావు నువ్వు. వద్దు. ఇప్పుడు అసలు కథలోకి ఎంటర్ అవుతాం. ఈనాటి మన హీరో జీడిపప్పు. ఏంటి, బాపట్ల చీరాల ప్రాంతంలో వేటపాలెం అనే ఊర్లో బాగా ప్రసిద్ధి పొందిన ఆ జీడిపప్పును తీసుకురా. ఇక్కడ నుంచి జీడిపప్పు తెప్పించావా? సూపర్ మార్కెట్ లో దొరుకుతుందిగా జీడిపప్పు? దొరుకుతుంది, ఇది అక్కడి నుంచి వచ్చిందేరా. అవునా బాబాయ్? పెట్టుకో, ఈ పక్కన పెట్టుకో. అలా లావుగా పొడుగ్గా తినకో, కూర ఉండేది తిందు గాని. తింటలేదులే. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు గరం మసాలా మనం తయారు చేసుకుంటాం. గరం మసాలా ఊపుడు తర్వాత ముందు వెలిగించరా స్టవ్. వెలిగెత్తనా. ఇప్పుడు ఏమేమి వేయాలి? గరం మసాలాకి ఏమేమి వేయాలి? ధనియాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క మొక్క, ఇంకా ఏమున్నాయి చూడు, లవంగాలు ఉన్నాయి. ఇదిగో లవంగాలు. మిరియాలు కూడా వేసుకో. బాబాయ్, ఈ మిరియాల గురించి పెద్ద యుద్ధమే జరిగిందటగా మన దగ్గర. ఏంటో ఎందుకు జరగదు ఆయన? అంతకు ముందు మనకు మిరపకాయలు లేవు. అవును, మొట్టమొదట్లో మిరియాలే ఉండేవి. తర్వాతనే మిరపకాయలు విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి అయినాయి. ఇప్పుడు మర్నాటి మొగ్గ, కాస్త మిరపకాయలు కూడా వేసుకుందామా? మిరపకాయలు ఎక్కడ ఉన్నాయి? లేవా? మిరపకాయలు లేవా? ఉంటాయి చోట. కాస్త కళ్ళు ఇక్కడ పెట్టి పని చేయండి ఆయన. త్వరగా వేగిన తర్వాత
దీన్ని మనం ఏం చేసుకోవాలి? పొడి చేసుకోవాలి. ఏముంది, మిక్సీలో పెట్టేస్తే 2 నిమిషాలు. అంతేగాని మన చేతితో మాత్రం ఏ పని అన్ని మిక్సీలు చేయాలి. రే దాన్ని అందులో వేసి దంచుతో పాట పాడితే ఎంత బాగుంటుంది. ఎందులో? దాంట్లో. ఇప్పుడు ఇందులో వేసి నేను దంచుతూ ఉంటే నువ్వు పాట పాడతావా? నేను పాడటం కదా నాయన, నువ్వు పాడుతూ డాన్స్ చేస్తూ మరి చేయాలి. ఇది సరే కానీ బాగుంటుంది, ఎందుకంటే రిథమిక్ ఉంటుందా. అవునా? ఓకే, దాంట్లో తీసుకో రోకలి. అదే ఒరే పొత్రం కాదే కావాల్సిన రోకలు తీసుకో. ఆ బండ ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు నువ్వు దంచుతుండు, నేను పాట పాడుతూ. ముద్దు చేసిన కుక్క మూతి గరిచేను ఓయమ్మ, చదువు చేసిన ఆలి సంకనెక్కేను ఓయమ్మ. ఆహు ఆహు ఓ ముద్దు చేసిన కుక్క మూతి గరిచేను ఓయమ్మ, చదువు చేసిన ఆలి సంకనెక్కేను ఓయమ్మ. ఆహు ఆహు. బాబాయ్ పాట బాగుందా లేకపోతే దంచుతుంటే మసాలా స్మెల్ బాగా వస్తుందా? వస్తుంది కదా. అవునవును. ఈ పాట ఎంత మధురంగా ఉందో అది కూడా అంత మధురంగా ఉంటుంది అనమాట. కలిగిందా? వెరీ గుడ్. దాని అంతా ఒక బౌల్లో తీసుకో. ఈనాడు మనం చేయబోయే కూర ఏమిటి? వేటపాలెం పప్పు, వేటపాలెం, జీడిపప్పు కూర. అంటే జీడిపప్పు హీరో అన్నమాట. మరి హీరోయిన్ ఎవరు? వంకాయ. తీసుకురా వంకాయలు, తీసుకురా. వంకాయలు రెడీగా ఉన్నాయి. ఇది ఏమిటన్నాం? వంకాయలు. ఇప్పుడు వీటిని కోసుకోవాలి కదా. ఎలా కట్ చేయాలి? ఎలా కట్ చేయడం అంటే ముక్కలుగా కట్ చేయడం. ఒరే బాణాలతో నీళ్లు తీసుకో, కోసిందల్లా దాంట్లో వేయి, లేకపోతే నల్లబడిపోతాయి వంకాయలు. కట్ చేయి. కాదు 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 ముందు ముచ్చికి కట్ చేసేరా. అది ముక్కలు చేసి దాంట్లో పడాయి. అవును బాబాయ్, వంకాయల్ని కత్తిరించి నీళ్ళలో ఏమంటారు? ఎందుకు? ఎందుకనంటే కండ్రెక్కిపోయి నల్లగా అయిపోతాయి గనక. నీళ్ళలో వేయిపోతే వంకాయ పనికిరాదు కూరకి. చిటికలో అన్ని తొరిగేసాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు గ్యాస్ లో వెలిగించి దాంట్లో నూనె పోయి. ఇప్పుడు ముందు ఏం చేస్తానంటే ఉల్లిపాయలు. జాగ్రత్త మాడిపోకుండా కాస్త కలుపుతూ ఉండాలి, మధ్య మధ్య మర్చిపోకు. పచ్చిమిరపకాయలు కూడా వేయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసాయి, బాగా కలుపు. నాకు ముసలితనం వచ్చి చేసిన పనులన్నీ మర్చిపోతున్నానేమో అని నాకే డౌట్ వచ్చింది. పర్వాలేదు, బాగానే పనిచేస్తోంది. ఈ వేటపాలెం జీడిపప్పు కూరకు అవసరమైన పదార్థాలన్నీ ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. నువ్వు తరిగి పెట్టావా? మరి అంతే కదా, లేకపోతే నువ్వు వచ్చి తరిగావా? అంటే మరి వంకాయలే కట్ చేసింది. అయ్యో, ఎవరు సిమెంట్ కలిపారు, ఎవరు ఇటుకని పెట్టారనేది కాదు, ఎవరు కట్టించారన్నది ముఖ్యం. ఇప్పుడు నేను కరెక్ట్ గా నేను చేస్తాను. ఎగ్జాక్ట్లీ. వేయి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి. వేయరా? వేసాను. బాగా వేగాలరా. ఇప్పుడు కరెక్ట్ గా 2.5 స్పూన్లు ఉప్పు. 2.5 చెంచాలు. ఇది ఒకటి, ఇది ఒకటి, 2, ఇది 1.5. ఇప్పుడు దాంట్లో కాస్త పసుపు వేయి. పసుపు, కారపొడి కూడా వేయి కాస్తంత. ఇప్పుడు ఆ ధనియాల పొడి ఏదైతే ఉందో అది కూడా వేయి. మసాలా. అదేనా మతి మరపు వస్తుంది. గరం మసాలా అంటే ఏమిటి? ధనియాలు కూడా కలిసినాయి కదా గరం మసాలా. నువ్వు ఆ రూట్ లో వచ్చావా? జీడిపప్పు కూడా వేసేయి, కలుపు. శబాష్ అయిపోతుంది రా కూర. ఇంకేముంది? ఈ వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేయి. నీళ్ళు పోయి దాంట్లో. ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది. ఇది బాగా ఉడకడానికి కనీసం 5-6 నిమిషాలు సమయం పడుతుంది. అవును, ఈ లోపు వాళ్ళు పెళ్లికి వంటలు చేయమని చెప్పి కాంట్రాక్ట్ వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు వెళ్తే కాంట్రాక్ట్ కాదు కదా, కరింబీడి కట్టలు కూడా తీసుకురాలేవు. కానీ నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మాట్లాడొస్తా. నువ్వు వెళ్ళి మాట్లాడతా అంతే. నువ్వు వెళ్తే ఎవడో పోకిరి ఎవరో వచ్చాడు బయటికి తరిమేస్తారు. నీ వల్ల కాదు, నేనే వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉడికేదాకా కాపలా ఉండు. నువ్వు జాగ్రత్త.
ఎందుకు జాగ్రత్త నన్ను ఎవడెత్తు పోతాడు రా నువ్వు ఏదో కాస్త వయసులో ఉన్న కుర్రాడు ఎవరైనా తొండిపోతున్నావు నా భయ్. ఆహా ఏమి రుచి ఇనరామై మరచి ఆహా జీడిపప్పు బాబాయ్ కాయా పండ పులుసు పులుసు పులిసేంటి బాబాయ్ అనుకున్న పని జరగలేదురా. ఏమైంది ఎవరో పెద్ద కాంట్రాక్టర్ వచ్చాడంటే క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వాడు వాళ్ళకి ఇచ్చేసారు. క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళకి ఇచ్చేసారా? అందుకే నేను చెప్పాను డిగ్నిటీగా నేను వెళ్తాను ఈ పాతకాలం డ్రెస్లు వేసుకుని వెళ్ళకు అని. ఈ తలకాయ నేను వెళ్ళాను కనుక మర్యాదగా వచ్చాను. నువ్వు వెళ్తే ఇలా వచ్చేవాడు కాదు. ఒంటి మీద గుడ్లు కూడా ఇప్పతీసి పంపించేవాళ్ళు. ఆయం పంపిరు సరే కాంటాక్ట్లు కూడా అట్ట కుదిర్చేస్తాను నేను. పెద్దోడు కలగేది అని ఇంకో 4 గంటలు నేర్చుకో. వంకాయ కూర ఎంతవరకు వచ్చింది? ఆహా బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనం నెయ్యి అన్నం తయారు చేసుకోవాలి. నెయ్యి అన్నమా? నెయ్యి అన్నం. పెరుగు అన్నం విన్నాను, పులిహోర అన్నం విన్నాను, ఈ నెయ్యి అన్నం ఏంటి? నెయ్యి అన్నం అనేది ఏమిటంటే ఎలా చేసుకున్నా ముందు సువాసనతో అది మన ఆకట్టుకుంటుంది. అది ముద్దపప్పులో కలుపుకున్నా బానే ఉంటుంది, వంకాయ కూరతో తిన్నా బానే ఉంటుంది, చింతకాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బానే ఉంటుంది, కొత్తగా తిన్నా కూడా బానే ఉంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. చూసావా? ఇప్పుడు దాన్ని వెలిగించుకో. ఓకే ఇదేమిటో తెలుసా? ఏంటో? మహత్తరమైన వెన్నపూస. మహత్తరమైన వెన్నపూస. వెన్నపూస. ఈ వెన్నపూసని కడిగిస్తే ఏమవుతుంది? నెయ్యి అవుతుంది. ఈ వెన్నపూసని చేసి జాగ్రత్తగా దాంట్లో వేస్తే మెల్లిగా కరగడం మొదలెడుతుంది. నెయ్యికి సువాసన రావాలంటే దాంట్లో మనం ఏం వేసుకోవాలి? అయితే లేత మునగాకులైనా వేసుకోవాలి, లేదా తమలపాకులైనా వేసుకోవాలి. ఎందుకు? వాసనకి. నేతికి సువాసన వస్తుందా? ఇంకా సువాసన వస్తుంది. సూపర్. అయితే శభాష్. ఎరాలు వేడెక్కిందా? ఎక్కింది. ఇప్పుడు ఈ మహత్తరమైన వెన్నపూస తీసి దాంట్లో వేయి. కృష్ణుడు దీని గురించి ఎన్ని పనులు చేశాడు, ఎన్ని కొంట పనులు చేశాడు. నోట్లో పెట్టుకోకు, జాగ్రత్త. అది తమలపాకులు ఎక్కడున్నాయి? డబ్బాలో పెట్టి. అదే కదా చెప్పాను కదా ఇంతగానే, తమలపాకులు గాని మునగాకులు గాని వేయాలని చెప్పాను. కారుతో ఇచ్చేసి వేసేయి. అది కలుపు కాస్త అంతా మెల్లిగా. ఇప్పుడు వాసన చూడు ఒకసారి. ఇంతకు ముందు వాసన లేదు బాబాయ్. ఈ ఆకు ఏం గాని తమలపాకు. దీన్ని కలుపు ఒకసారి. తమలపాకు ఎర్ర రంగు వస్తే దీన్ని ఆఫ్ చేసేయి. ఇంకా తమలపాకు ఎరుపు రంగు రాలేదు, ఇంకా ఆకుపచ్చగానే ఉంది, అంటే వెన్నపూస కరుగుతోంది అన్నమాట. వెన్నపూస బాగా కరిగిపోయి ఇప్పుడు నెయ్యి ఫామ్ అయిపోయింది కదా. అవునవును. అడుగులో ఉన్న దాన్ని గోదావరి అంటారు, అవును. పైన ఉన్న దాన్ని నెయ్యి అంటారు. తమలపాకులు ఉన్నాయి కదా, ఉన్నాయి. అవన్నీ ఆకులన్నీ తీసేయి. తీసి దీంట్లో పడేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నెయ్యి అన్నం చేసుకుంటాం అన్నమాట. అంతేనా బాబాయ్? అంటే చిన్నారి పొన్నాది కిత్తయ్యా నిన్నెవలు కొట్టాలయ్యా. ఏమైంది? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడ అక్కడుందా? అమ్మా ఎందుకు నాన్న? ఏమైందిరా? మా అమ్మ గుర్తుకొచ్చింది బాబాయ్. గుర్తు వచ్చిందా? నెయ్యి అన్నావు కదా, చిన్నప్పుడు నాకు ఇంత అన్నంలో ఇంత నెయ్యి వేసి కలిపి చందమామ రావే, కొండెక్కి రావే, అలాగే ఎన్ని గోరు ముద్దలు తిన్నాను. ఏంటో నీ శోకం చూస్తుంటే నాకు కడుపు తరిగిపోతుందిరా. మా అమ్మ నాకేసుకోవచ్చురా బాబోయ్. మా అమ్మ కూడా ఇలాగే చందమామ ఏది పాడి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు. ఇది మాత్రం ఏం తగ్గలేదే. మా అమ్మ అలాగే పాడేది. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? నెయ్యి అన్నావు, దానికి సిద్ధం చేసుకో. మరి నువ్వెక్కడికి? నేనా అలా వెళ్ళి ఇలా వస్తాను. అర్థమైంది ఆ సెన్స్. తొందరగా వెళ్ళిరా. మర్యాద బాబాయ్ మర్యాద నేర్చుకో. ఊర్లో ఉన్నప్పుడు మర్యాద ఉండేది, నీ దగ్గరకు వచ్చాక పూర్తి మర్యాద పోయింది. ఎలా ఎంతవరకు వచ్చింది? నెల్లూరు నుంచి మన ఊరికి బయలుదేరిందట, గంట లేట్ అట బస్సు. ఒరే బస్సు అడిగింది దాని గురించి కాదు, మరి నెయ్యి అన్నం గురించి మనం అడుగుతున్నాం. నెయ్యి అయితే తీసి సపరేట్ గా పెట్టాను. మరి నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలియదు కదా, వచ్చి నువ్వు చెప్పాలి కదా. అప్పుడు అరవకు. వేడిగా ఉందేమో చూడు ముందు. అన్నం రెడీగా చేసి పెట్టానండి. వేడిగా ఉందా లేదా చూడు. వేడి అన్నం వెరీ గుడ్. తీసుకో, ఇక్కడ పెట్టు.
అది ఇప్పుడు ఏం చేయాలంటే ఉమ్. దీని మీద చక్కగా నెయ్యి అంతా అలా పోసేసి ఆ. ఓ చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలిపామనుకో. ఇప్పుడు చిటికెడు ఉప్పు ఎట్ట చూపించు ఇప్పుడు నీ వేలికి నా వేలికి చాలా తేడా ఉంది. నీదేమో ఇంత పొడుగు ఉంది, నాది ఇంత ఉంది. చెప్పేదేదో కరెక్ట్ గా చెప్పు. సాగి ఇక్కడ దాకా ఇప్పుడు నీ చూపించు. ఇది అంటే నా భాషలో ఇంత వేయాలి. దీన్ని బట్టి అర్థమైందా? ఏమర్థమైంది? అంత ఇంకా ఎదగాలి నువ్వు అని. ఇప్పుడు ఈ నెయ్యి ఇందులో వేయాలి అంతే కదా? వేయాలి. పోయినా ఆకులు తీసే ఆకులు వద్దు, ఆకులు తీయాలి. లేకుండా వేయాలి. చక్కగా నేతిలో వేగిన తమలపాకు ఎలా ఉంటుందిరా? ఎలా ఉంటుంది? మాడిపోయిన నీలా ఉంటది. నీకంటే బాగానే ఉండేవాళ్ళు అబ్బా, ఆ. వేయి, ఇదే. అలా చుట్టూ వేయి. చిటికెడు ఉప్పు వేయి. ఇందాక చెప్పాను కదా. చిటికెడు ఉప్పు. అదే చూస్తున్నా. చిటికెడు అన్నారుగా, ఎందుకు సరిపోద్దా? వేయిరా, అంత కక్కుతే ఏం కాస్తాయి? రేపు ఏనా చదవా ఇంకా తీరా. ఇది చాలా వేయమని చెప్తున్నా కదా, ఎందుకంత పేనాసి? బాబాయ్ పీనాస్ అంటే నాకు గుర్తుకొచ్చింది బాబాయ్. ఏంటది? మన పార్వతి లేదు, మన పార్వత? అది మన పార్వతి కాదులే, పక్కింటి పార్వతిలే. ఆ మాట చెప్పు. వాళ్ళ కూతురు పార్వతి అంటే నీకు నాకు అవుతుంది అనుకుంటారు. ఊరుకో బాబాయ్, నీకు అంత చేయకండి. ఇప్పుడు పార్వతి కూతురు లక్ష్మి ఉందే, అదొక రోజు ఏం చేసింది తెలుసా? నా మీద కన్నేసింది బాబాయ్. వేసి ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చేయమని చెప్పింది. నేను ఊరుకుంటానేంటి? నువ్వు చెప్పకుండానే పులిహోర కలిపేవాడిని, అక్కడ కలపనేంటి? వెంటనే ఏం చేశారంటే టిక్కు టాక్కు రెడీ అయిపోయి స్ప్రే కొట్టేసి టక్కున వెళ్ళిపోయా. మరి మీ నాన్నగారు ఉంటారు కదా ఇంట్లో అడిగా. అమ్మాయి ఏమన్నా తెలుసా? ఎవ్వరు లేని టైంలో ₹1 కాయిన్ పైనుంచి కిందకేస్తాను, ఆ శబ్దం విని లోపలికి వచ్చేసి అది నా సిగ్నల్, ఇంట్లో ఎవరు లేనట్టు అని చెప్పింది. ఎప్పుడేస్తుందా ₹1 కాయిన్, ఎప్పుడేస్తుందా అని వెయిట్ చేస్తున్నా. ₹1 కాయిన్ టాప్ అని పడింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? నీకెలా తెలుసు బాబాయ్? అంతే, మన బుద్ధులు పోతాయా? అమ్మాయి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుడు దొరుకుద్ది. ₹1 కాయిన్ దొరుకుద్ది ఏంటి? కానీ ₹1 కాయిన్ దొరకలేదు బాబాయ్. గంట అయింది ఎతికే, గడ్డిలో దొరకలేదు. 2 గంటలైంది, 3 గంటలైంది, దొరకనే లేదు. పైనుంచి అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగింది. ₹1 కాయిన్ ఎతుకుతూ ఉన్నాను, మందే కదా డబ్బు మందే కదా అని అన్నా. అప్పుడు ఆ అమ్మాయి ఏమని తెలుసా? ఇలా డబ్బులు పోతాయని ఆ ₹1 కాయికి దారం కట్టి పైకి వేరే లాగేసుకున్నాను మళ్ళీ అని చెప్పింది. నీకంటే కుర్తిది అనమాట. అంతే, నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా. ఎందుకంటే పీనాసి ఇద్దరం కలిసామనుకో ఏమైంది? పీనాసి సంఘం జిందాబాద్ జిందాబాద్, పిసినారి సంఘం జిందాబాద్ జిందాబాద్. అందుకే బాబాయ్ పిసినారితనం లైఫ్ లో ఉండాలి బాబాయ్. తర్వాత దాటింది అనుకో, మనకు తర్వాత మెతుకు పెట్టేవాడు ఎవరో ఉండడు. అంతే అంటావు. నువ్వు ₹10 సంపాదించు, 10 మందికి పెట్టు, అది ఇంపార్టెంట్. బా అర్థమైందా? జీవితంలో బాబాయ్ బాగా చెప్పావు అనుకుంటున్నావా? బాగా చెప్పావు. నేను కలపాలా? ఆ కూర ఉడికినే ముందు మాడిపోతు మళ్ళీ. ఎద్ది బా, వెరీ గుడ్ బాబాయ్. శాబాష్. అది కూర సంగతి చూడు, ఒకసారి మూత తీసి కలుపు. దాని మీద కొత్తిమీర కూడా ఎందుకో వేరా సువాసన రా. అంతే అంటావు. అంతేకాదు జుట్టు ఇంకా బాగా పెరుగుతుంది నీకు. బాబాయ్ నెయ్యి అన్న రెడీ. నువ్వు చెప్పిన జీడిపప్పు ఇదేంటి వేట, ఇదేంటి కర్రీ పేరు? కర్రీ పేరు మర్చిపోయావు. అప్పుడు వేటపాలెం జీడిపప్పు కూర, అది ఇది 2 రెడీ. నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొని వచ్చేస్తాను. వెరీ గుడ్. శబాష్, తీసుకురా. 2 తీసుకురాగలవా? బాబాయ్ నీ జీవితంలో ఏదన్నా మంచి పని చేసి సహాయం చేసావంటే ఇది ఒకటే, ఇది నువ్వు తీసుకుని వెళ్ళిపో. నేర్చుకున్నదంతా ఎవరిపోయింది గాడికి. మామూలుగా లేదు. కూర రెడీ, నెయ్యి అన్నం రెడీ. ఇప్పుడు రెండిట్లో ముందు ఏది పెట్టమంటారు? ముందు కూర వేసుకోవాలరా. అంతేనా? పెట్టుకోకూడదు. అవునులే. అర్థమైందా? జీడిపప్పు కూర. నెయ్యి అన్నం అది వెళ్ళిపోయింది. బాబాయ్ ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని తింటాం అన్నమాట. మా ఇద్దరం కూర్చో, నేను నీ మీదకి ఎక్కుతానంట, నువ్వు నాకు కలిపి పెడతావంట. అలాగా? ఆ తర్వాత మన హోటల్ పేరు మారిపోతుంది. నేను అడిగాను, పెడతా అలా పెట్టి లేకపోతే లేదు. అంతే తిన్ను. నీళ్ళు అవుతావుదా? ఏమొద్దు.
నువ్వు మరి పిలువు మరి వస్తున్నాను. పెట్టు కలిపెట్టినా చూడు బాబాయ్. అంటే బాగాలేదేమో అనుకున్నాను నేను. నెయ్యి కొంచెం అటు ఇటు అయినా బాగుంది బాబాయ్. ఇప్పుడు ఇది కలిపే అనుకో, అప్పుడు ఎలా ఉంటుందో చూడు. అది బాబాయ్ కర్రీ కలిపాక సూపర్ గా ఉంది బాబాయ్. జీడిపప్పు మహా గొప్పగా ఉంది. ఏటపాలు జీడిపప్పు అది మరి మాట్లాడుకో. సూపర్ బాబాయ్, రెండు చాలా బాగున్నాయి. అదిపోయినాయి కదా. అవును. ఎంత కష్టపడి చేసావు కదా, మరి ఎలా చేసావో చెప్పు. తినమంటే తింటాం గాని మళ్ళీ చెప్పు అంటే నేను చెప్పను. అయితే ఏం నేర్చుకున్నట్రా నువ్వు చేసింది ఏదో నీకే జ్ఞాపకూడదా? హలో, నాకు అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, చెప్తా నేను. చెప్పు. ముందుగా ఓ పెనంలో ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని మసాలా చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయని తరిమి, ఆ తర్వాత ఒక పెనంలో నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, మసాలా, జీడిపప్పు, వంకాయ ముక్కలు వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఈ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత కూర మంచి వాసన రావడానికి కొత్తిమీర చల్లుకుంటే సరిపోద్ది. బాబాయ్ నెయ్యి అన్నం గురించి చెప్తున్నాను. ముందుగా ఒక బాండీలో వెన్నపూస, తమలపాకులు వేసి చక్కగా వెన్నపూసను కరిగించుకోవాలి. అందులో నుంచి తమలపాకులు తీసేసి వేడి వేడి అన్నంలో ఈ నెయ్యిని తగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకుంటే అంతే, నెయ్యి అన్నం రెడీ. అది బాబాయ్, ఇప్పుడు చెప్పు నాకు గుర్తుకుందో లేదో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకేనా ఏనాటికైనా బాబాయ్ హోటల్ ప్లాన్ చేస్తే అన్ని చోట్ల ఓపెన్ చేద్దాం చూస్తున్నా. బాబాయ్ వేరే ఊరు తోట నువ్వే ఒంటరిగా ఉంటావు, అర్థమైందా? మన బ్రాంచ్ ఎక్కడ కూడా ఉంటది అన్నమాట. ఎక్కడ? ఇవన్నీ నేర్చుకున్నావు కదా బాబాయ్, అందరికి తినిపించాలి కదా. పిచ్చివాడి బాబాయ్, నువ్వు కేవలం ఇండియానే ఆలోచిస్తున్నావు. నా టార్గెట్ మొత్తం ప్రపంచ దేశాలు, యుగాండా, అమెరికా, ఆస్ట్రేలియా, అబుదాబి, కోవైట్, ఖత్తర్ అన్నిట్లో మన బాబాయ్ హోటల్స్ ఉండాలి. శబాష్, శబాష్, శబాష్. ట్రంప్ గారు కూడా నీ చేతితో ఫుడ్ తినాలరా. అదేనా? వద్దులే వద్దులే వద్దులే, గజాలి గజాలి చెప్తూ ఉంటా, గంట చెప్తాను. ఇంకో ముద్దాయి నువ్వు తిను బాబాయ్, ఎప్పుడు నాకైనా కలిపి పెట్టడం. నువ్వు తినవా? నువ్వు తినవా? ఒక్కటి నువ్వు తినవే, బంగారం కదా. ఇగో ఒక్కటి అది. సరే చూసుకో బాబాయ్, నన్ను డబ్బులు ఇచ్చేది వెళ్ళిపోతా. అబ్బో బాబాయ్, డబ్బులు ఎక్కడ బాబాయ్? డబ్బులు బాబాయ్. నిజపోతావా? లేదు లేదు, అది ఒట్టిది కాదు, చట్నీతో సహా తినాలి.